ఆంధ్రప్రదేశ్లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటయ్యాయి. ఈ కార్యక్రమం ద్వారా అన్ని రకాల పశువులకు జనవరి 20 నుంచి 31 వరకు 11 రోజుల పాటు వైద్య సేవలు అందిస్తున్నారు. పాడి పశువుల్లో ఎదురవుతోన్న ఎద సమస్యలు, మేలుజాతి దూడల పెంపకం, వ్యాధుల నిర్ధారణ, చికిత్స వంటి అన్నింటిపైన రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. 5 లక్షల పశువులకు వైద్య చికిత్సలు, 1 కోటి పశువులకు నట్టల నివారణ మందులు, 1,54 లక్షల గొర్రెలు, మేకలు, పశువులకు నట్టల నివారణ మందులు, నాటుకోళ్లకు టీకాలు వేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. పశువులకి, గొర్రెలకి, మేకలకి, కోళ్లకి, పెంపుడు జంతువులతో సహా వీధి కుక్కలతో సహా ఏది వదిలిపెట్టకుండా అన్ని పశువులకి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవటం కోసం పెద్ద ఎత్తున పశు ఆరోగ్య శిబిరాల పేరుతోటి ప్రతి గ్రామాన అనేక రకమైన కార్యక్రమాలని సమన్వయం చేసుకుంటూ ఈ ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తున్నాం. గతంలో మనం గొర్రెలకి, మేకలకి మాత్రమే నట్టల నివారణ మందులు వేసేవాళ్ళం. కానీ ఈ పశు ఆరోగ్య శిబిరాల్లో పెద్ద పశువుల్లో కూడా ఈ పారుడు వ్యాధి కానీ, లేకపోతే దూడల్లో పారుడు వ్యాధి కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని కూడా మనం నివారించడం కోసం పెద్ద పశువులకి, దూడలకి, అదేవిధంగా గొర్రెలకి, మేకలకి అన్నిటికీ కలిపి నట్టల నివారణ మందులు ఇస్తున్నాము. సీజనల్గా పశువులు ఎదకరాకపోవటం కానీ, తిరిగి పొరలటం కానీ, ఈ ఇబ్బందులు ఏవైతే రైతులకు ఉన్నాయో వాటిని అధిగమించడానికి కృత్రిమ గర్భ వారోత్సవాలు, అదేవిధంగా ప్రతి పశువు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈనే విధంగా ఏడాదికో దూడ అనే కార్యక్రమాన్ని కూడా మనం ఇందులో భాగంగానే చేసుకుంటూ గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరాన్ని, అదేవిధంగా గ్రామంలో ఏదైనా పశువులకు ఇతరత్ర ఏమైనా జబ్బులుంటే వాటిని నివారించుకోవటం కోసం కూడా ఆరోగ్య శిబిరాలని నిర్వహిస్తున్నాము. రాష్ట్రం మొత్తం మీద ప్రతిరోజు ప్రతి మండలంలో 2 గ్రామాలలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. ఆ విధంగా మొత్తం ఈ 11 రోజుల కార్యక్రమంలో 12,200 గ్రామాల్లో ఈ వైద్య శిబిరాలను నిర్వహించి దాదాపు 4 నుంచి 5 లక్షల పశువులకి ఈ శిబిరాల్లో వైద్య చికిత్సలు అందించడంతో పాటుగా రాష్ట్రంలో ఉన్న సుమారు 1 కోటి పశువులకి నట్టల నివారణ మందులు, 1,54 లక్షల గొర్రెలు మరియు మేకలకి నట్టల నివారణ మందులు, అదేవిధంగా నాటుకోళ్లకు ఏవైతే ఉన్నాయో వాటికి టీకాల కార్యక్రమాన్ని ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము. ఎక్కడైనా గ్రామంలో మిగిలిపోయిన పశువులు కానీ, దూడలు కానీ, కోళ్లు కానీ ఉంటే మళ్ళీ తిరిగి వాటిని కూమింగ్ ఆపరేషన్ ద్వారా విషయ సేకరణ చేసి వాటిని వదిలిపెట్టకుండా వాటికి ఇవ్వాల్సిన మందులు కానీ, టీకాలు కానీ అన్ని ఇస్తూ ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము. గ్రామాల్లో జరుగుతున్న పశు వైద్య శిబిరాలకు రైతులు అధిక సంఖ్యలో వస్తున్నారు. తమ పశువులకు పరీక్షలు చేయిస్తున్నారు, టీకాలు, మందులు వేయిస్తున్నారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత అధికారులు, బ్యాంకులు, పశువుల మందుల కంపెనీలు తమ సహకారం అందిస్తున్నారు. రానున్న రోజుల్లోనూ ఈ తరహా పశు వైద్య శిబిరాలను తరచూ నిర్వహించాలని పశు వైద్యులను కోరుతున్నారు. పశు సంపద అనేది బాగా తగ్గిపోయింది. అలానే ఉన్న పశు సంపదకి నిష్ణాతులైన డాక్టర్లు, స్పెషలిస్టుల చేత పశు ఆరోగ్యం గురించి అందుబాటులో తక్కువ ఉండటం వల్ల మరి ఈ గవర్నమెంట్ దే ఆర్ కండక్టింగ్ ది పశు వైద్య శిబిరాలు అన్ని స్టేట్ అంతా. మరి అలాంటిది మన ఊర్లో ఈ పశు వైద్య శిబిరం కండక్ట్ చేయటం వలన పశువులకి మంచి ఆరోగ్యాన్ని ఎలా అందివ్వగలమో అనేది వీలు పడుతుంది. కాబట్టి పశు వైద్య శిబిరం ముఖ్య ఉద్దేశం వాటికి ఆరోగ్యం అందించి దాని ద్వారా ఫ్యామిలీలన్నీ బాగుపడతాయని చేశాము. మరి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ప్లస్ పశుసంవర్ధక శాఖ సహకారంతో మన ఊరిలో ఇలాంటి శిబిరాలు ముందు చాలా నిర్వర్తించి పశువులకి మంచి ఆరోగ్యము అందించి మూగజీవాలకి సేవ చేయటం అనేది చాలా మన అదృష్టంగా భావించి మేము ఈ కార్యక్రమాలు, ఇది బిగినింగ్ మాత్రమే, ఇక ముందు కూడా చాలా ఇలాంటి కార్యక్రమాలు చేపడతాము. రాష్ట్రంలో విస్తృతమవుతున్న పశుసంవర్ధక శాఖ కార్యకలాపాలతో పాడి రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలానే పశువుల కొనుగోళ్లలో సహకారం అందించాలని, బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలిప్పించాలని కోరుతున్నారు.